70 terrorists, 24 missile strikes, 9 locations. Operation Sindoor. So basically, Anantnag ane district, which is in Jammu and Kashmir, దాంట్లో ఉన్న ఒక ప్లేస్ విచ్ ఇస్ పహల్గామ్, అక్కడ జరిగిన అటాక్కి రిటాలియేషన్గా నాట్ జస్ట్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ నుండి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుండి కూడా, వేరే నేషన్స్ నుండి కూడా మనకు సపోర్ట్ అయితే వచ్చింది. పాకిస్తాన్లో ఆల్రెడీ అంటే వాళ్ళు ఎప్పటి నుండో క్లెయిమ్ చేస్తున్నారు దట్ మేమేమి సపోర్ట్ చేయట్లేదు, మేమేం టెర్రరిజంని పెంచి పోషించట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ వల్లనే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైక్ లష్కర్ ఎ తోయిబా కానీ, అలాగే జైషే మొహమ్మద్ కానీ, ఇవన్నీ కూడా టెర్రర్ యాక్టివిటీస్ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు ట్రైన్ చేస్తూనే ఉన్నారు అండ్ ఏ మూమెంట్లో, ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు అటాక్ చేసేలాగానే ఉన్నారు. సో ఇంతకుముందు మనకు పాస్ట్లో జరిగిన అటాక్స్ కూడా అలానే జరిగాయి. అండ్ రీసెంట్గా పెహల్గామ్లో జరిగిన ఈ అటాక్లో మాత్రం సివిలియన్స్ని, అక్కడికి వెళ్ళిన టూరిస్ట్ లాగా వెళ్ళిన వాళ్ళని కూడా చాలా దారుణంగా ఒక టెర్రర్ యాక్టివిటీ చేసి ట్రామటైజింగ్ ఎక్స్పీరియన్స్ని మాత్రం వాళ్ళు ఇండియాకి ఇచ్చారు. సో అక్కడ చనిపోయిన 25 ఇండియన్ సిటిజన్స్, అట్ ద సేమ్ టైం 1 నేపాలీ సిటిజన్. సో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పేరు కూడా దాని బేస్ మీదే పెట్టారనేది చూస్తేనే అర్థమవుతుంది మనకు. సో బేసిక్గా అక్కడ ఆల్రెడీ చాలా విమెన్ ఎవరైతే వాళ్ళ సింధూరాన్ని పోగొట్టుకున్నారో, ఆ రోజు వాళ్ళ హస్బెండ్స్ చనిపోయారో, దానికి రివెంజ్గా, రిటాలియేషన్గా ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో బేసిక్గా ఎప్పుడు కూడా ఇండియా అటాక్ ఫస్ట్ చేయదు. ఎప్పుడు కూడా ఇండియా తన గ్రోత్ కోసం, తన డెవలప్మెంట్ కోసమే ప్రతి వికసిత్ భారత్ అని మోదీ ఏదైతే స్టార్ట్ చేశారో 2047 వరకు వికసిత్ భారత్ అవుతుంది, అమృత్ మహోత్సవ్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు కూడా ఇండియా టువర్డ్స్ గ్రోత్ కానీ డెవలప్మెంట్ ఓరియంటేషన్లోనే ఉంది. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం డెఫినెట్లీ అటాకింగ్ అండ్ రివెంజ్ మోడ్లోకి వెళ్ళిందనేది అందరూ కూడా అంటున్నారు. అండ్ సో డెఫినెట్లీ దీని గురించి మనం కొన్ని చూస్తే కనుక 9 లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎయిర్ మిజైల్ స్ట్రైక్స్ అయితే జరిగాయన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు ఫ్యూ ఆఫ్ ద లొకేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ లొకేషన్స్ ఎప్పుడూ కూడా పాకిస్తాన్లో ఈ టెర్రర్ యాక్టివిటీస్కి ఏవైతే ఉంటాయో వాటికి స్ట్రాంగ్ హోల్డ్స్ అనమాట. ఆ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న లొకేషన్స్లో సో 9 లొకేషన్స్, 5 లొకేషన్స్ మనకు పాకిస్తాన్లో, అట్ ద సేమ్ టైం 4 లొకేషన్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్నాయన్నమాట. సో వీటి మీద ఎయిర్ స్ట్రైక్ చేశారు. మధ్యరాత్రి 1:44 ఈ ఎయిర్ స్ట్రైక్స్ అనేటివి జరిగాయి అనమాట. రఫేల్ విమానాలు యూజ్ చేశారు అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. దిస్ ఈస్ ద వీడియో ఎక్కడైతే మనకు ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయో వన్ ఆఫ్ ద లొకేషన్స్లో ఈ వీడియోస్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో నార్మల్గా మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే midnight 1:44 ఈ అటాక్స్ అయితే జరిగాయన్నమాట. 9 ప్రైమ్ లొకేషన్స్ మనకు పాకిస్తాన్లో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో కూడా కొన్ని లొకేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ పెహల్గామ్ అటాక్ ఏదైతే ఇండియా మీద జరిగిందో, నాట్ జస్ట్ 26 మెంబర్స్ మీద కాదు, టోటల్ ఇండియా మీద జరిగినట్టుగా మేము ఫీల్ అవుతున్నామని చెప్పి జనాలు ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ లొకేషన్లో అటాక్ జరిగిన పాయింట్ ఆఫ్ టైంలో అన్నారు కదా గోటెల్ మోడీ అని చెప్పేసి. సో దాని బేస్డ్ కూడా మేము వెళ్ళి మోడీకి చెప్పాం అండ్ దిస్ ఈజ్ ద రియాక్షన్ అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్లో మనకు వన్ ఆఫ్ ద లొకేషన్స్లో ఈ వీడియో అనమాట. అండ్ అలాగే ఫ్యూ వీడియోస్ కూడా మనకు వచ్చాయి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి అఫీషియల్గా మనకు ఈ వీడియో బిఫోర్ ద అటాక్ అనేది మనకు జనరలీ మనకు వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో అంతా కూడా ఇండియా మొత్తంలో 244 లొకేషన్స్లో మాక్ డ్రిల్ కండక్ట్ చేయాలి. ఏవైతే మోర్ ప్రోన్ టు అటాకింగ్ రీజన్స్ అవి ఉన్నాయో 244 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారు. దాంట్లో మనకు తెలంగాణలో మనకు హైదరాబాద్ కూడా ఉందన్నమాట. సో హైదరాబాద్లో మనకు ఇవాళ ఈవినింగ్ 4 o'clock to 4:30 వరకు మనకు ఎక్కువగా ఆ మాక్ డ్రిల్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి దాని గురించి ఎక్కువగా న్యూస్ సర్క్యులేట్ అవుతుంది అండ్ విచ్ ఇస్ వెరీ ట్రూ. బట్ బిఫోర్ దట్ ఆ మాక్ డ్రిల్ కండక్ట్ చేయకన్నా ముందే దిస్ హ్యాపెన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన పవర్ని, తన స్ట్రెంగ్త్ని ఇలా చూపించింది అనమాట. అండ్ దిస్ ఇస్ ద వీడియో. సో మనకున్న పొటెన్షియల్ ఏంటి, మనకున్న వెపన్స్ ఏంటి, మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది క్లియర్గా మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద మిజైల్స్ మనం యూజ్ చేసేది. That's Indian Army, always ready, always victorious. So this is the video by Ministry of Defense అన్నమాట. సో PIBలో ఆల్రెడీ ప్రెస్ రిలీజ్లో కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ మేం చేశాము, దట్ ఈస్ టు రిటాలియేట్ అని చెప్పి కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పింది. అండ్ ఇది కూడా ఇంకొక వీడియో
అండ్ మనకు ఈ అటాక్స్ లో ఎక్కువగా మనకు చూసుకుంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కడైతే చేశారో ఆ లొకేషన్స్ లోనే అటాక్స్ జరిగాయి. అండ్ మన ఇండియన్ ఆర్మీ స్పెసిఫిక్ గా చెప్తుంది దట్ మేము పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళలేదు, ఓన్లీ టెర్రరిస్ట్ గ్రూప్స్ మీదనే అటాక్ చేశామని చెప్పేసి. అండ్ ఎవరైతే మనకు పెహల్గామ్ అటాక్ కి ఎవరైతే రెస్పాన్సిబుల్లో వాళ్ళు మూల్యం చెల్లించుకున్నట్లు. సో దిస్ ఈజ్ అఫీషియల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిలీజ్ చేసిన అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండిది. అండ్ ఆపరేషన్ సింధూర్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లాంచ్ చేసిన ఆపరేషన్ సింధూర్. సో ఈ ఆపరేషన్ సింధూర్ అయితే జరిగింది, కానీ బిఫోర్ దట్ మనకు క్యాబినెట్ మీటింగ్ ఏదైతే జరిగిందో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ట్రై సర్వీసెస్ కి కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారనమాట. సో మీరు ఎలాంటి నెక్స్ట్ స్టెప్ ఎలాంటి తీసుకున్నా కూడా కంప్లీట్ మీకు ఫ్రీడమ్ ఉందని కూడా ఆ మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తే కనుక నో పాకిస్తానీ మిలిటరీ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ టార్గెటెడ్. సో పాకిస్తానీ మిలిటరీ వాళ్ళ మీద, వాళ్ళ స్థావరాల మీద మేము ఎలాంటి అటాక్స్ చేయలేదు, ఓన్లీ ఎవరైతే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళ మీద మాత్రమే మేము ఈ ఎఫెక్ట్ అనేది చూపించాము, ఈ స్ట్రైక్స్ అనేటివి చేశామని చెప్పేసి. అండ్ పెహల్గామ్ అటాక్ లో ఆల్రెడీ మనకు తెలుసు 25 ఇండియన్స్ అండ్ 1 నేపాలీ సిటిజన్ వాళ్ళు బ్రూటల్ గా మర్డర్ చేశారు. సో ఇది ఒక మెసేజ్ ఫ్రమ్ మేజర్ నరవానే అనమాట, అభి పిక్చర్ బాకీ హై. సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ బిగినింగ్, అండ్ మీరు చేసిన ప్రతి దానికి రిటాలియేషన్ ఉంటుంది అని చెప్పేసి ఆయన వర్డ్స్ లో అని చెప్తున్నారు. అండ్ ఆయన 3 word ట్వీట్ అనమాట ఇది, జస్ట్ అభి పిక్చర్ బాకీ హై అని చెప్పి. సో ఈ ఆపరేషన్ సింధూర్ లో అంటే కంప్లీట్ గా చూసుకుంటే కనుక ఇండియాస్ రెస్పాన్స్ ఇజంట్ ఓవర్ యెట్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. అండ్ యూనిఫామ్ స్పీక్స్ ద వరల్డ్ లిజన్స్ అంట. సో దిస్ ఈస్ ద అఫీషియల్ మెసేజ్ ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీ అని చెప్పొచ్చు మనం. సో పహల్గామ్ అటాక్ కి రిటాలియేషన్ గా ఇండియన్ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసింది ఇండస్ వ్యాలీ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని అబ్రిగేట్ చేశారనమాట. సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది అబ్రిగేట్ చేశారు. ఇప్పటి నుండి ఇండియన్ వాటర్ ఏదైతే ఉంది ఇండియా కోసమే ఉపయోగిస్తాము, ఇండియాస్ బెనిఫిట్ కోసమే దీన్ని మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్కడైతే మనకు పాకిస్తాన్ కి ఆ వాటర్ వెళ్తున్నాయో ఆ వేన్ అనేది బ్లాక్ చేయడానికి దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారనమాట. సో దీన్ని వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు ఇది మా మీద వార్ ని డిక్లేర్ చేసినట్టుగా మేం ఫీల్ అవుతామని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు చెప్తుంటే, అది కాదు, దిస్ ఇస్ భారతదేశం మోసపూరితంగా పాకిస్తాన్ లోని 5 ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది అని చెప్పేసి పాకిస్తాన్ ప్రధాని చెప్తున్నారనమాట, షబాజ్ షరీఫ్. సో ఆయన చెప్తున్న దాని ప్రకారం దీన్ని మేము ఒక అటాక్ గా, ఒక వార్ డిక్లరేషన్ గా మేము తీసుకుంటామని చెప్పి ఆయన చెప్తున్నారు. బట్ ఆల్రెడీ వార్ జరిగితే కూడా బోత్ ద కంట్రీస్ కి కూడా ఎంత లాస్ ఉంటుందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో అది మనకు తెలిసిన విషయమే. సో దీని గురించి వార్ వరకు కాకుండా ఓన్లీ టెర్రర్ యాక్టివిటీస్ ని మాత్రమే నియంత్రించడానికి ఇలాంటి యాక్టివిటీస్ మేము చేస్తున్నాం అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా దీన్ని చాలా అఫీషియల్ గా డిక్లేర్ చేసిందని చెప్పొచ్చు. సో ఆపరేషన్ సింధూర్ లో మేజర్ గా ఏవైతే 9 లొకేషన్స్ ని టార్గెట్ చేసి ఎయిర్ స్ట్రైక్ చేశారో దీస్ ఆర్ ద 9 లొకేషన్స్ అన్నమాట. ముజఫరాబాద్, కోట్లీ, గుల్పూర్, బింబర్, అలాగే సియాల్కోట్, చక్ అమ్రు, మురుడ్కే అండ్ భవాల్పూర్. సో ఈ 2 లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో లష్కర్ ఏ తోయిబా అట్ ద సేమ్ టైం జైషే మొహమ్మద్ కి 2 లొకేషన్స్ కూడా బాగా స్ట్రాంగ్ హోల్స్ అనమాట. ఇక్కడ నుండే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టెర్రర్ యాక్టివిటీస్ అనేటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ లొకేషన్స్ లో ఎక్కువగా అటాక్స్ జరగడం వల్ల సో అన్ని స్థావరాలని కూడా మొత్తంను కూడా మట్టు పెట్టడానికి కావాల్సిన ఎయిర్ స్ట్రైక్స్ అనమాట ఇవి. సో ఫస్ట్ మనకు దీని గురించి మాత్రమే కాకుండా యుఎన్ఓలో ఏదైతే టెర్రర్ యాక్టివిటీస్ని యుఎన్ఓ ఏదైతే ఆపాలో వాళ్ళు చేయాల్సిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అవ్వట్లేదు. యుఎన్ఓ అసలు చేతులు ఎత్తేసింది, దీని గురించి ఎలాంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పేసి మేమే ఈ ఎయిర్ స్ట్రైక్ చేశామని చెప్పి కూడా మన ఫారెన్ సెక్రటరీ కూడా చెప్తున్నారనమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతే నెక్స్ట్ ఇండియాని ఎఫెక్ట్ చేసేలాగా, ఇండియాని అనవసరంగా పోక్ చేసి ఎలాంటి ఎఫెక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి రిటాలియేషన్, ఇలాంటి సమాధానం ఉంటుంది అని చెప్పి కూడా అందరూ అనుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ ప్రీవియస్గా పాస్ట్లో జరిగిన ఉరి అటాక్ కానీ అట్ ద సేమ్ టైం పుల్వామా అటాక్కి కానీ మనము వెంటనే రిటాలియేషన్గా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ చేశాము, ఇవన్నీ కూడా చేస్తుంటే ఇప్పుడు రీసెంట్గా పహల్గామ్ అటాక్కి కూడా నెక్స్ట్ డెఫినెట్లీ ఇంకొక అటాక్ ఉంటుంది, అది కూడా సమాధానం అటాక్తోనే ఉంటుంది అని చెప్పి కూడా ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. బట్ బిఫోర్ దట్ ఏదైతే మాక్ డ్రిల్ ఉందో దాని వైపుగా అందరి అటెన్షన్ కూడా మాక్ డ్రిల్ వైపే ఉంది. ఓకే, ఇవాళ 4 o'clock హైదరాబాద్లో మనం ఉన్నాము, ఈవినింగ్ 4 to 4:30 మాక్ డ్రిల్ ఉంటుంది. సో వార్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఎలా
యాజ్ సివిలియన్స్ మనం బిహేవ్ చేయాలి, మనం కూడా ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ కానీ అలాగే ఆర్మీ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుందో అదంతా మనము ఆ అటెన్షన్లో ఉంటే కనుక midnight 1:44 ఈ అటాక్ అనేది జరిగిందనమాట. టోటల్గా చూసుకుంటే 9 లొకేషన్స్లో 70 టెర్రరిస్ట్ పైగా చనిపోయారు. అట్ ద సేమ్ టైం 60 మెంబర్స్ పైగా వూండ్ అయ్యారు కూడా అనమాట. 24 మిసైల్ ఎయిర్ స్ట్రైక్స్ అనేటివి జరిగాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనకు రాత్రి 1:44 జరిగిన ఈ మిసైల్ ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జస్ట్ అంటే మనకు జలా ర్యాండమ్గా ఏవైతే పాకిస్తాన్ బేస్డ్ ట్రూప్స్ ఉన్నాయో ఆర్మీ ఉందో అలాంటి వైపు వెళ్లకుండా ఓన్లీ మనకు ఎక్కడైతే టెర్రర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఎవరైతే అక్కడ ట్రైనింగ్ చేసుకుంటూ వాళ్ళు ఎవరైతే అక్కడ నుండి అన్ని ప్లాన్ చేస్తున్నారో అవన్నీ కూడా ఆ లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే అటాక్ చేశారనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రెసిషన్ వెపన్స్ లైక్ స్కాల్ప్ మిసైల్ కానీ హ్యామర్ బాంబ్ కానీ యూజ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జాక్ట్ లొకేషన్ని అలా ఒక ఏరియా మొత్తం కవర్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ని అక్కడ ఫైండ్ అవుట్ చేసి అక్కడ బాంబ్ స్ట్రైక్ చేసేలాగా అక్కడ మిజైల్ స్ట్రైక్ చేసేలాగా ఉండే వెపన్స్ని కానీ మిజైల్స్ని కానీ మనం యూజ్ చేయడం జరిగింది. అలా ర్యాండమ్గా కాకుండా వెరీ స్పెసిఫిక్గా, అందుకే ప్రెసిషన్ మిజైల్స్ అని అన్నారన్నమాట దాన్ని. సో ఇవన్నీ కూడా లొకేషన్ని లొకేట్ చేసి స్ట్రైక్ ద టార్గెట్ అన్నట్టుగా ఉంటాయన్నమాట. సో పహల్గామ్ టెర్రర్ అటాక్కి రిటాలియేషన్గా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుందని చెప్పేసి కూడా చాలా అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కండక్ట్ చేసిన ఏదైతే ప్రెస్ రిలీజ్ ఉందో దాంట్లో 2 విమెన్ ఈ మొత్తము ఎంటైర్ సినారియోని వాళ్ళే డెపిక్ట్ చేసి వాళ్ళే ఎంటైర్గా మొత్తం చూపించారనమాట. సో దోస్ 2 విమెన్ వర్ వ్యోమికా సింగ్ హూ ఈజ్ అ వింగ్ కమాండర్ అండ్ కల్నల్ సోఫియా ఖురేషి. ఈ ఇద్దరు కూడా గవర్నమెంట్స్ బ్రీఫింగ్ అనేది చేశారనమాట, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆపరేషన్ సింధూర్. సో దీనికి కావాల్సిన ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు వీళ్ళు కావాల్సిన థింగ్స్ ఏవైతే చేశారో స్టార్టింగ్ నుండి ఆపరేషన్ అటాక్ గురించి కానీ దాని గురించి కానీ ఎంటైర్గా సినారియో మొత్తం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఏదైతే ఆపరేషన్ సింధూర్లో చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ సింధూరాన్ని పోగొట్టుకున్నారో దానికి ప్రతీకగా దీన్ని కండక్ట్ చేయడం అనేది మనకు తెలుసు. అండ్ ఈ 2 విమెన్ కూడా దానికి ఒక ఫేస్ లాగా ఉండి వాళ్ళు కూడా దీన్ని మేము నడిపిస్తున్నాము అన్నట్టు కూడా వాళ్ళు చెప్పారనమాట. సో దిస్ ఈస్ ద సినారియో యాజ్ ఆఫ్ నౌ. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అండ్ ఎలాంటి ఫర్దర్గా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు. అండ్ ఫైనలీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా కావాల్సింది ఈ టెర్రర్ యాక్టివిటీస్ అనేది నాట్ జస్ట్ ఇన్ పాకిస్తాన్, ఎంటైర్ వరల్డ్లో కూడా ఎక్కడ టెర్రర్ యాక్టివిటీస్ జరగొద్దు. ఆ ముఖ్య ఉద్దేశం కూడా అదే, టెర్రర్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికి, ఎవరు కూడా అనవసరంగా ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మళ్ళీ ఒక్కసారి మనము హిస్టరీలో కూడా ఇది ఇంకొక వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఈవెంట్స్గా ఎప్పటికీ మిగిలిపోతుంది. అండ్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఇండియా జోలికి వస్తే మాత్రం రివెంజ్ కానీ రిటాలియేషన్ కానీ ఈ రేంజ్లో ఉంటుంది అన్నట్టుగా కూడా ఒక పర్ఫెక్ట్ సినారియోని సెట్ చేశారు. బట్ ఇదంతా కూడా మనకు చూసుకుంటే ఒక సైడే. బట్ ఏం చేయాలి, ఇలా కాకుండా అటాక్స్ కాకుండా ఇంకేదైనా చేయొచ్చు కదా అనే ఒక కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కూడా ఇంకొక సైడ్ డెఫినెట్లీ ఉందని చెప్పొచ్చు. నాట్ జస్ట్ అవును చేశారు అని చెప్పేసి ఎమోషనల్గా ఏదైతే మనము ఈ పహల్గామ్ అటాక్ జరిగిందో దానికి ఎమోషనల్గా మనం ఇండియన్స్ అందరు ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఆ పార్టీకి మనము రియలైజ్ అయ్యి అరే ఇలా జరిగింది అని చెప్పేసి నాట్ జస్ట్ ఒక జస్ట్ ఈవెంట్ మాత్రమే కాదు, హిస్టరీలో ఇలా చాలా జరిగాయి. నెక్స్ట్ ఫర్దర్గా జరగకుండా ఉండడానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి అట్లీస్ట్ ఈ ఒక అటాక్ ఎయిర్ స్ట్రైక్స్ అనేది చేశారు అంటే ఇది ఒక నాట్ జస్ట్ ఫుల్ స్టాప్, కానీ దీన్ని కంటిన్యూ చేయకుండా ఉండడానికి ఇంకొకసారి వాళ్ళు ఆలోచించడానికి కూడా నెక్స్ట్ వెనకడుగు వెయ్యాల్సిందే. అలాంటి ఎయిర్ స్ట్రైక్స్ అనేది జరిగింది. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ట్రై సర్వీసెస్కి ఆల్రెడీ ఆపరేషనల్ ఫ్రీడమ్ అనేది ఇచ్చారు. అండ్ ఏం చేస్తే నెక్స్ట్ ఫర్దర్గా బెటర్గా ఉంటుంది అనేది కూడా డిస్కషన్స్లో ఉన్నారు. సో ఇది ఇవాల్టి మన డిస్కషన్. అండ్ ఫైనలీ జై హింద్, లెట్స్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హిట్ టీవీ. నేను లుంబిని బూచల. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.